ఎల్‌నినో దీని పేరు ఇప్పుడు తెలవనటువంటి వారు లేరు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. గత 2 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు చూసాం. గత 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు పడటంతో కొంత ఏదైతే భయపడాల్సినంత అవసరం లేదనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇంతకీ ఈ ఎల్‌నినో ఏ దశలో ఉంది? ఈ 2 నెలలు గడిచిన తర్వాత భారత వాతావరణ కేంద్రం ఎలాంటి నివేదిక ఇచ్చింది ఎల్‌నినో పైన మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ కేంద్రం అధికారి రఘు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. జూన్ 2న ప్రారంభమైనటువంటి ఎల్‌నినో ప్రాథమిక స్థాయిలో ఉందని చెప్పడం జరిగింది. ప్రెజెంట్ ఎల్‌నినో ఏ స్థాయిలో ఉంది? అసలు భారత వాతావరణ కేంద్రం ఎల్‌నినో పైన ఎలాంటి అవుట్‌లుక్ ఇచ్చిందంటారు? అంటే మనకి ఎల్‌నినో ఏర్పడుతుంది అన్నది మనకి మార్చ్ 2026 అండి. ఫస్ట్ అవుట్‌లుక్ ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్‌గా మనం ఏమంటాం, ఎల్‌నినో మానిటరింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్ అనేది ఐఐటీఎం అండ్ ఇన్కాయిస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఇక్కడి నుంచి మనం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ద్వారా మనం ఫోర్‌కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో 26 మార్చ్ నుంచి ఇచ్చిన తర్వాత మనకి జూన్ మొదటి వారంలో ఈ ఎల్‌నినో అన్నది అఫీషియల్‌గా ఏర్పడింది. అంటే మనకి టెంపరేచర్స్ అన్నవి పాజిటివ్ రావడం జరిగింది అప్పుడు ఫస్ట్ టైం. సో ఇప్పుడు అది కొంచెం క్రమేపీ బలపడుతూ ఇప్పుడు లాస్ట్ మనకి జూలై మొదటి 2 వారాల్లో వీక్ ఫేజ్‌లో ఉంది. ఇప్పుడు అది మోడరేట్ ఫేజ్‌కి వచ్చి ఉన్నదండి. సో అంటే 1.5 డిగ్రీస్‌కి దగ్గరగా ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ 1.5 డిగ్రీస్ ఎనామలీకి దగ్గరగా ఉందో దీన్ని మోడరేట్ అంటాం. అది ఎప్పుడైతే 2.5 వెళ్తుందో మనం దాన్ని స్ట్రాంగ్ ఎల్‌నినో కింద అవర్నిస్తాం. సో ఇప్పుడున్న ప్రకారం ఇదైతే మనకి మోడరేట్ ఎల్‌నినో అంటే మధ్యస్థ ఎల్‌నినో. సార్ ఇప్పుడు మధ్యస్థంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఫర్దర్‌గా ఇప్పుడు ఆగస్టు మాసం నడుస్తా ఉంది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఫర్దర్ మంత్స్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఉండి కొలది మనకి నెక్స్ట్ వచ్చే 3-4 మంత్స్ అంటే ఎస్పెషల్లీ సెప్టెంబర్లో ఇది సూపర్ ఎల్‌నినో అనడం మనం స్ట్రాంగ్ ఎల్‌నినో కింద మారి ఆ తర్వాత వెరీ స్ట్రాంగ్గా వెళ్ళి మనకి నవంబర్, డిసెంబర్లో పీక్ వెళ్తుందండి. సో దాని తర్వాత ఎందుకంటే యాక్చువల్గా ఎల్‌నినో అన్నది మనం అంటే ఇప్పుడు ఎల్‌నినో అనేది మనం బట్ ఇనీషియల్గా ఎల్‌నినో మనం మాట్లాడుకుంటే ఎలా పుట్టింది అనుకుంటే పెరు తీరంలో ఎప్పుడైతే ఈ మత్స్యకారులకి చేపల లభ్యత తగ్గిందండి, బాగా తగ్గినప్పుడు వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది అర్థం కాల. సో అప్పుడు దే కాల్డ్ ఇట్ యాజ్ ఏమంటాం, డిసెంబర్ మంత్లోనే వాళ్ళకి ఇలా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు దానికి ఎల్‌నినో అని పేరు పెట్టారు. ఎల్‌నినో అంటే చైల్డ్ ఆఫ్ క్రీస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండి, అంటే లాటినోలో. సో అప్పుడు వాళ్ళు డిసెంబర్కి ఎప్పుడు పీక్ వెళ్తుంది కాబట్టి తర్వాత మనం సైంటిఫిక్ ఏమంటాం రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ జరిగినప్పుడు వాళ్ళు కనుగొన్నది ఏంటంటే ఎల్‌నినో ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ డిసెంబర్, ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని వాళ్ళు మనకి చెప్పడం జరిగిందండి. సో డిసెంబర్లో ఎప్పుడు పీక్లో ఉంటుంది. సో ఆ తరువాత స్లోగా తగ్గి మార్చ్ నుంచి కొంచెం మనకి తగ్గుముఖం పెట్టండి. నెక్స్ట్ వచ్చే జూన్, జూలై వరకు కూడా మనకి ఎల్‌నినో ప్రభావం అయితే ఉంటుందండి. అంటే సార్ నెక్స్ట్ మార్చ్ వరకు అంటే డిసెంబర్‌లో పీక్ స్టేజ్‌కెళ్ళి మార్చ్ వరకు కొనసాగుతున్నటువంటి తర్వాత మార్చ్ తర్వాత మళ్ళీ అది డిక్రీజ్ అయ్యి జూన్, జూలైకి మళ్ళీ తటస్థం అవుతుందని ఒక అంచనా అండి. సార్ 2 ఇయర్స్ బ్యాక్ ఎల్‌నినో ఏర్పడింది. కానీ వర్షాకాలంలో కాదు, డిసెంబర్ మాసం నుంచి మొదలయ్యి కొంత పీక్ స్టేజ్‌కి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అప్పుడు మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి దాని తీవ్రత మనకు అర్థం కాలేదు. ప్రజెంట్ మార్చి వరకు కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో ప్రజెంట్ ఫర్దర్‌గా వర్షాలు ఈ నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు మనకు ఎలా ఉండబోతుందంటారు? అంటే తెలంగాణ పరంగా మనం మాట్లాడుకుంటే అండి, ఈ ఇయర్ అంటే ఈ మంత్ ఆగస్టులో అయితే మనకి సాధారణం కన్నా కొంచెం ఎక్కువ వర్షపాతాలే ఉన్నాయి యావరేజ్గా చూసుకున్నట్లయితే. ముఖ్యంగా తూర్పు జిల్లాలు అండ్ మధ్య జిల్లాలు, ఈశాన్య అండ్ కొన్ని ఏమంటాం మన వాయువ్య జిల్లాలు, ఈ జిల్లాల్లో మనకి కొంచెం వర్షపాతం బాగానే ఉంటుందండి. బట్ ఇట్స్ సౌత్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ అండ్ ఏమంటాం సూర్యాపేట అండ్ నల్గొండ, ఈ జిల్లాల్లో కొంచెం మనకి మళ్ళీ లోటు ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం మనం నార్మల్గా దగ్గరలోనే ఉంటామండి. సో దాంతో పాటుగా ఐఓడి ఏమైనా అనుకూలంగా మనకు మారిందంటారా? తటస్థంగానే కొనసాగుతుందా? ప్రస్తుతానికి ఐఓడి మీద ఇంకా పాజిటివ్గా అయితే ఏం లేదండి. ఐఓడి కూడా యాజ్ పర్ ఇన్కాయిస్ లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా మనం చూసుకున్నట్టయితే ఫోర్కాస్ట్ అయితే వాళ్ళది సెప్టెంబర్లో అది కొంచెం పాజిటివ్, న్యూట్రల్ నుంచి పాజిటివ్గా వస్తుంది అని ఒక అంచనా వేస్తున్నారు వాళ్ళు. సో సెప్టెంబర్ నెలాఖరికి కానీ అది మనకి పాజిటివ్ రాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్గా. సో ఏదైతే ఆ టైంకి మనకు మాన్సూన్ యొక్క ఏదైతే ఉందో అది అయిపోతుందండి.
సో మనకి అది మాన్సూన్ అయిపోయిన తర్వాత వచ్చే ఐఓడి మనకి అంత సహకరించకపోవచ్చు మనకి. సో ప్రజెంట్ మధ్యస్థంగా ఎల్‌నినో కొనసాగుతుంది అన్నారు. తర్వాత స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడుతుంది. తర్వాత పీక్ స్టేజ్‌కి వెళ్తుందండి. పీక్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఎంత టెంపరేచర్స్ వరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మీరు మధ్యస్థంగా 1.5 అని చెప్పిన నేపథ్యంలో పీక్ స్టేజ్ కంటే ఎంత టెంపరేచర్స్ వరకు వెళ్తుంది? 3-4 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎనామలీ మనం ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. యూజువల్గా ఇప్పుడు దాకా అయితే అంత చూడలేదు ఎప్పుడు కూడా మనం. సో మనం లాస్ట్ టైం చూసినప్పుడు 3.2 డిగ్రీస్ ఈజ్ ద హైయెస్ట్ అబ్జర్వ్డ్ ఎనామలీ ఇన్ ది దట్ పెరూ రీజియన్. బట్ నేను 3.4 రీజన్ అంటాం సారీ. సో ఇప్పుడు ఈ ఇయర్ మనకి 4 డిగ్రీస్ వరకు వెళ్తుందని ఒక అంచనా అయితే ఉందండి. సార్ 1 డిగ్రీ పెరిగితే భూమి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? క్లైమాటికల్‌గా ఎలా చేంజెస్ ఉంటాయి? ఎలా మారుతది? వాతావరణ సమతుల్యత ఎలా తగ్గే అవకాశం ఉంటుంది? అలాంటిది మీరు పీక్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు 3, 4 డిగ్రీల వరకు వెళ్తుందని కాబట్టి ఎలా ఉంటుంది? వాతావరణం మీద ఎలా ఎఫెక్ట్స్ పడతాయి? అంటే ఇన్ జనరల్ అంటే మనకి ఫేమస్ స్టడీ అండి ఇది. భూమి మీద 1 డిగ్రీ పెరిగే టెంపరేచర్ మనకి అట్మాస్ఫియర్లో అంటే అప్పర్ అట్మాస్ఫియర్లో 7-10% మధ్యన తేమ శాతాన్ని పెంచుతుందండి. ఇది రూల్. సో ఎప్పుడైతే మనకి తేమ బాగా పెరిగింది అంటే మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హెవీ రైన్స్ ఎక్కువ ఉంటాయండి. అకాల వర్షాలు పెరిగిపోతాయి. అంటే వితిన్ 1 అవర్లోనే మనకి ఒక ఏమంటాం జోరువాన అంటాం కదా, అలాగా కురిసేసి దాన్ని మేఘ విస్ఫోటనం కింద కూడా ఈ మధ్యన అభివర్ణిస్తున్నారు చాలామంది. సో అలాంటి పరిస్థితులు ఎక్కువైపోతాయండి. సో మనకి ఈ ఎల్‌నినో అన్నది అంటే అందరూ మనకు అపోహ ఏంటి, ఎల్‌నినో అంటే వర్షం రాదు అనుకుంటున్నారు. అదే తప్పండి. ఎల్‌నినో వర్షం ఇస్తుంది, అంటే మనకి ఇవ్వడం లేదు. బట్ ఇదే ఎల్‌నినో వల్ల చైనా అండ్ థాయిలాండ్ ఇక్కడ మనకి వరదలు వస్తూ ఉంటాయండి. సో అంటే మనకి మంచిది కాదు కానీ వాళ్ళకి మంచిది అది అలాగా. సో ఏంటంటే ఇది అంటాం అది సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఆ సర్క్యులేషన్ గమనాన్ని మారుస్తుందండి. సో ఎప్పుడైతే ఈ గమనం మారడం వల్ల భూమి వైపు మనకి భారతదేశం వైపు రావాల్సిన ఋతుపవనాలు వేరే దేశం వైపు ఎక్కువ బలపడతాయి. సో అక్కడ ఎక్కువ వర్షపాతం వస్తుంది. సో అలా చూసుకోవాలండి మనం దీన్ని. ఇంకోటి ఏంటంటే ఎల్‌నినో వల్ల మరొక లక్షణం ఏంటంటే అసమాన వర్షపాతం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలంగాణ చూస్తున్నాం మనం. కామారెడ్డి కానీ, ములుగు కానీ, నిర్మల్ కానీ అక్కడ మనకి సాధారణంగానే ఎక్కువ వర్షపాతం పడింది. వేరే చోట్ల తక్కువ వర్షపాతం అండి. ఈవెన్ మనకి ఏమంటాం హైదరాబాద్ పరిస్థితిలో మేడ్చల్ మల్కాజిగిరిలో మనకి నార్మల్ రైన్ఫాల్ ఉంటే యాదాద్రి భువనగిరిలో మనకి ఏమంటాం లోటు -46% లోటు ఉందండి. సో అటువంటి వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది. లోకల్ వేరియబిలిటీ బాగా పెరిగిపోతుంది. సో మనం ఎప్పుడైనా ఏమంటాము ఒక జిల్లాకి పంట వేసుకోండి, ఇంకో జిల్లాకి పంట వేయలేమని చెప్పలేము కదండి. సో అలాంటి వేరియబిలిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వర్షాలు మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ మంత్ కూడా మీరు చూస్తుంటే 27వ తారీఖు వరకు మనం భారీ లోటులో ఉన్నాం. సో ఒక రెండు రోజుల్లోనే వర్షం మొత్తం మనకి నార్మల్ తీసుకొచ్చేసింది. సో ఇలాంటి అకాల వర్షాలు ఉంటాయండి. అండ్ దట్టు మనకి ఆ వర్షాలు ఎలాంటి అంటే పనికిరాని వర్షాలు. మీరు చూసుకున్నట్లయితే మనకి వర్షం ఎప్పుడు రావాలి, పంట మనం విత్తనాలు విత్తుకునే టైంకి కావాలి. అప్పుడు వర్షం పడితే విత్తనాలు ఏమంటాం మొక్క అన్నది పెరుగుతుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, మనకి వర్షం నీరు ఆ చెరల్లో నిలిచిపోయి ఆ కాండము కుళ్ళిపోవడము ఇలాంటివి జరిగి రైతులకు నష్టం జరుగుతుందండి ఇప్పుడు. సో మళ్ళీ ఆ వర్షం అంతా నీరంతా వాళ్ళు మళ్ళీ బయటకు పోసుకోవాలి. దానికోసం మళ్ళీ ఏమంటాం యంత్రాంగాన్ని కానీ లేకపోతే మానవ వనరులను సమకూర్చుకోవాలి. దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. సో ఇలాగ పనికిరాని వర్షం అయిపోతుందండి ఇది. సో దాని గురించే మనం ఫస్ట్ ఏం చెప్తుంటే ఎల్‌నినో అనేది భూతమైతే కాదు, బట్ ఏంటంటే దాన్ని ఎదుర్కొనే లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే వర్షాభావ పరిస్థితులను మనం తట్టుకునే పంటలు వైపు మొగ్గు చూపితే ఎల్‌నినో మనం ఈజీగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎల్‌నినో ఒకసారి అయిపోతే మళ్ళీ ల్యాండ్ రావాల్సిందే. ఎవ్రీ 2-3 ఇయర్స్ కుండే ఫినామినా అండి ఇది. సో అంతే కదా, ఒకసారి మనకి చెడ్డకాలం వెళ్ళిపోతే తర్వాత మంచి కాలం వస్తుందంటారు. సో ఇప్పుడు ఎల్‌నినో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మన ల్యాండ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనకు వర్షపాతం బాగుంటుందండి. సార్ ఫర్దర్‌గా 7 రోజులు ఎలా ఉండబోతుంది వర్షపాతం? ప్రజెంట్ ఇప్పటివరకు ఎంత వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది? ఎంత లోటు వర్షపాతం ఉంది? అంటే నిన్న మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి నిజామాబాద్ అండ్ రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం నమోదయ్యింది. అండ్ భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్లకి అటు ఇటుగా నమోదయ్యింది. తర్వాత మనకి మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతమే నమోదవడం జరిగింది. రాబోయే 5 రోజులు మనం మాట్లాడుకున్నట్లయితే ఇవాళ మనకి ఒక కన్వర్జెన్స్ జోన్ ఉండడం వల్ల కొంచెం దండస్టామ్ యాక్టివిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా జిల్లాల్లో. వీటితో పాటుగా ఈ దండస్టామ్ యాక్టివిటీ వల్ల మనకి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం
ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు వేరే జిల్లాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంటుందండి. ఇది మొత్తం మీద ఎల్‌నినో ప్రజెంట్ మధ్యస్థంగా ఉన్నట్టు అటు డిసెంబర్ నెలకల్లా కూడా పీక్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం ఉంటున్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ఫర్దర్‌గా వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఇది కొనసాగుతుంది. తదుపరి మెల్లగా గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణానికి సంబంధించినటువంటి సైంటిస్టులు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటివరకు కూడా ఎల్‌నినో వల్ల ఒక్కొక్కసారి కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సాగర్‌తో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.